ఎట్టకేలకు తెలుగు తమ్ముళ్లకు టీడీపీ మంత్రి కొలుసు పార్థసారథి క్షమాపణ చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగినటువంటి సర్దార్ గౌతు లచ్చున విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్తో కలిసి పార్థసారథి పాల్గొన్నారు. ఇది ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా మంత్రి చేష్టలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కంగారు పడిపోయిన కొలుసు పార్థసారథి ఇప్పటికే చంద్రబాబు నాయుడికి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు శాంతించకపోవడంతో తాజాగా అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ వారికి సారీ చెప్పారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇచ్చిన గౌరవాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనని మంత్రి పార్థసారథి తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి. దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను కానీ శిరీష్ గారు కానీ నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని, ఈ విషయంలో మొట్టమొదటిగా నేను చెప్పేది ఏమిటంటే, నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. గౌడ సామాజిక వర్గం వాళ్ళు డిజైన్ చేసిన ప్రోగ్రాంకు తాను వెళ్లాలని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అక్కడ సడన్ గా జోగి రమేష్ ను చూసి షాక్ అయ్యానని పేర్కొన్నారు. టీడీపీ కార్యక్రమాల్లో చొరబడడం వైసీపీ నేతలకు ముందు నుండి అలవాటని తెలిపారు. జోగి రమేష్ కు చిల్లర చేష్టలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. వైసీపీ తానులో నుండి చించుకొని బయటకు వచ్చేశారని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. తాను టీడీపీ సిద్ధాంతాలను బలంగా నమ్ముతామని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు తనను ఆదరించారని, నూజివీడులో తమ భుజం మీద వేసుకుని మరి తనను గెలిపించారని తెలిపారు. టీడీపీ సిద్ధాంతాలను దెబ్బతీసే వ్యక్తిని కాదని ఆయన పేర్కొన్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతామని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా జోగి రమేష్తో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. జోగి రమేష్ ఎపిసోడ్లో పార్టీ హైకమాండ్ కార్యకర్తలకు మరోసారి క్షమాపణ చెబుతున్నామని అన్నారు. 2, నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, నూజివీడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడు సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలువచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.